హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో శ్రీలీల శారీకి సంబంధించిన బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, అలాగే మీరు ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి ముందుగా కాలర్ నెక్ని స్టిచ్ చేసుకుంటున్నాను. అందుకోసం క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మీకు ఐరన్ బాక్స్ ఉంటే ఇలా సెట్ చేసుకొని ఐరన్ చేసినా సరిపోతుంది. క్యాన్వాస్ పేపర్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ తీసుకొని, ఇదైతే శారీలో కొంగుకి వచ్చింది. ఇదైతే క్రాస్ తీయటం వల్ల ఈ క్లాత్ అనేది నాకు కొంచెం క్రాస్ ఎక్కువగా రావడం వల్ల ఈ క్లాత్ని కాలర్ కోసం వాడుతున్నాను. ఈ ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ని ఈ విధంగా పెట్టుకొని, ఇది సిల్క్ కాబట్టి దీనికి క్యాన్వాస్ పేపర్లకి రెండు లైనింగ్ని వాడాలి. ఇలా ఫస్ట్ ఒక లైనింగ్ని పెట్టుకొని దీని మీద ఒరిజినల్ని పరుచుకోవాలి. దీని మీద మనం క్యాన్వాస్ పేపర్ని స్టిచ్ చేసుకున్న లైనింగ్ని పెట్టుకోవాలి. ఈ మూడింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ముందు ఇక్కడ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఈ కింద పార్ట్లో ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచుకొని దీని చుట్టూ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని దీని చుట్టూ కూడా కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని రివర్స్ చేయాలి క్లాత్ని. ఈ విధంగా క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకున్నాను. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ మధ్యలో పార్ట్ తీసుకొని ఇలా సెంటర్లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఆల్రెడీ తయారు చేసుకున్న కాలర్ని దీనికి మధ్యలో ఇక్కడ ఒక కట్ అనేది పెట్టుకోవాలి. మధ్యలో ఈ కట్టు ఈ మార్కింగ్ రెండు కూడా కలిసే విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని కదలకుండా మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ ఒక కుట్టు అనేది కనిపిస్తుంది కదా, ఆల్రెడీ బకరం పేపర్ని స్టిచ్ చేసుకున్నప్పుడు వేసుకున్న కుట్టు ఇది. ఈ కుట్టు వరకు మధ్యలో కదలకుండా ఉండే విధంగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ తోటి చుట్టూ కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కట్స్ అనేవి పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ కాలర్ నెక్ పైన కాకుండా ఈ లైనింగ్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఈ కాలర్ నెక్‌ని ఇప్పుడు మనం రివర్స్ అనేది చేయాలి. ఫ్రంట్ వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా. అందుకోసం మనం ఈ లైనింగ్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ కాలర్ మీద స్టిచ్ వేసామంటే కొంచెం చూడటానికి నీట్‌గా అనేది అనిపించదు. అందుకని మనం లైనింగ్ పైన వేసుకోవాలి. లైనింగ్ పైన స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కాలర్‌ని ఫ్రంట్ వైపుకి వచ్చే విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా. ఈ విధంగా కాలర్‌ని ఫ్రంట్ వైపుకి తిప్పుకున్న తర్వాత దీని పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి చుట్టూ కూడా. ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు వేసుకున్న తర్వాత కాలర్‌ని ఫ్రంట్ పార్ట్ షోల్డర్‌ని కూడా ఈ రెండిటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. కాలర్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ప్రిన్స్ కట్‌ని 2 పక్కల కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పక్కల ప్రిన్స్ కట్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మెజర్‌మెంట్ అనేది తీసుకోవాలి. బ్లౌజ్ టోటల్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్. 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటే 15 ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి అన్ని పక్కల గూడా. ఈ విధంగా 15 ఉండే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్‌ని ఇలా రైట్ సైడ్ పెట్టుకొని దాని మీద లైనింగ్‌ని ఈ విధంగా పరుచుకోవాలి. రెండిటిని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఒకదానికొకటి ఈ విధంగా ఆపోజిట్‌లో ఉండే విధంగా. ఇప్పుడు ఈ లైనింగ్ పైన నెక్‌ని స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్‌ని రివర్స్ చేయాలి. ఇప్పుడు లైనింగ్ మీదున్న నెక్ షేప్‌ని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూ గూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ చుట్టూ ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోవాలి ఒరిజినల్‌ని. క్లాత్‌ని కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్‌ని రివర్స్ చేయాలి. ఈ విధంగా లైనింగ్‌ని రివర్స్ చేసిన తర్వాత ఈ నెక్ చుట్టూ గూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా 2 నెక్కుల్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్‌ని, ఒరిజినల్‌ని జాయిన్ చేసుకోవాలి. లైనింగ్‌ని, ఒరిజినల్‌ని జాయిన్ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి, కాజా పట్టీని స్టిచ్ చేసుకున్న తర్వాత 2 పక్కల గూడా మెయిన్ డాట్స్ అనేది వేసుకోవాలి. డాట్స్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్‌కి కింద క్రాస్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్‌కి కింద క్రాస్ తీసుకున్న తర్వాత నడుం పట్టీని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండిటిని కలిపి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా. షోల్డర్ జాయింట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ బాడీ పార్ట్‌కి హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. లైనింగ్‌ని, ఒరిజినల్‌ని హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ లైనింగ్, ఒరిజినల్‌ను జాయింట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్‌ని బాడీ పార్ట్‌కి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్‌కి ముందు భాగం, వెనక భాగం కరెక్ట్‌గా చూసుకొని డాట్ పెట్టుకున్న భాగం ముందుకు వచ్చే విధంగా సెట్ చేసుకొని షోల్డర్‌కి హ్యాండ్‌ని జాయింట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్‌ని 2 పక్కల గూడా స్టిచ్ చేసుకోవాలి. 2 పక్కల గూడా హ్యాండ్‌ని జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ ఎంతో గూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ హ్యాండ్‌కి అంబ్రెల్లా స్లీవ్స్‌ని జాయిన్ చేయబోతున్నాను. అందుకోసం హ్యాండ్ రౌండ్ అనేది ఎంతుందో చూసుకోవాలి. ఫ్రెండ్స్, హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకున్న తర్వాత వీటికైతే అంబ్రెల్లా స్లీవ్స్‌ని జాయిన్ చేయబోతున్నాను. అందుకోసం మన హ్యాండ్ రౌండ్ ఎంతుందో చూసుకోవాలి ఫస్ట్. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5.2 ఉంది. దానికి 1 ½ లేదా 2 ఇంచెస్ ఖర్చు అనేది ఎక్స్‌ట్రా తీసుకోవాలి.
ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని, ఇదంతా గూడా ఎక్స్ట్రా ఉంది గాబట్టి కట్ చేసుకోవాలి. మెయిన్ మన సైజొచ్చేసి ఇంతవరకే ఉంటుంది. ఇదంతా గూడా హ్యాండ్ ఎక్కువున్న పీస్ కాబట్టి, క్లాత్ గాబట్టి కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్‌కి గూడా కట్ చేసుకోవాలి 2 పక్కల కూడా. అంబ్రెల్లా స్లీవ్స్‌కి టోటల్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 17 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇది ఆల్రెడీ 11 ఇంచెస్ ఉంది. 17లో 11 ఇంచెస్ అనేది మైనస్ చేస్తే ఇంకా మిగతా 7 ఇంచెస్ మనం అంబ్రెల్లా హ్యాండ్ అనేది తీసుకోవాలి. అంబ్రెల్లా హ్యాండ్ 7 ఇంచెస్ ఉంటుంది. ఎక్స్‌ట్రా ఖర్చు అనేది 1 ఇంచ్ తీసుకోవాలి కాబట్టి టోటల్ లెంత్ అనేది అంబ్రెల్లా స్లీవ్స్ 8 ఇంచెస్ అనేది తీసుకోవాలి. శారీలో ఈ కలర్స్ గూడా ఉన్నాయి గాబట్టి, నేను ఈ కలర్స్ తోటి స్లీవ్స్ అనేది పెడుతున్నాను అంబ్రెల్లా స్లీవ్స్. ఫస్ట్ పెద్ద లేయర్‌కి వైట్ కలర్ అయితే తీస్తున్నాను. ఇలా వైట్ కలర్‌ని ఇలా 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. 4 ఫోల్డింగ్స్ పెట్టుకున్నాను డబల్ లేయర్. ఈ విధంగా పెట్టుకొని క్లాత్ అంతా గూడా సమానంగా ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని, ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని, ఈ ఫోల్డింగ్‌కి ఇలా ఈ వైపు నుంచి మనం హ్యాండ్‌ని కట్ చేసుకోవాలి అంబ్రెల్లా షేప్‌లో. హ్యాండ్ కొలత అనేది ఎంతుందో చూసుకోవాలి. డబల్ లేయర్ మీద హ్యాండ్ లెంత్ 7 ఇంచెస్ అనైతే వచ్చింది. ఇక్కడ 7 ఇంచెస్ వచ్చే విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి. రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ అనేది 7 ఇంచెస్ అనేది ఉండాలి. కొంచెం ఎగస్ట్రా ఉన్నా పర్వాలేదు. ఎగస్ట్రా వస్తే తర్వాత కట్ చేసుకోవచ్చు స్టిచ్ చేసిన తర్వాత. ఇలా పెట్టుకొని అన్ని వైపులు గూడా ఖర్చులో పోయే విధంగా 8 ఇంచెస్ అనేది తీసుకోవాలి. మధ్యలో గూడా 8 అనేది ఉండాలి. ఈ విధంగా ఎలాంటి జాయింట్స్ అనేవి లేకుండా కరెక్ట్‌గా క్లాత్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇదైతే ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్‌ని కూడా అదే విధంగా ఇది ఫస్ట్ లేయర్ 8 ఇంచెస్ ఉంది గాబట్టి, సెకండ్ లేయర్ దీనికంటే చిన్నది తీసుకుంటున్నాను. అంటే 6 ఇంచెస్ అన్నా ఉండాలి సెకండ్ లేయర్. ఇది సెకండ్ లేయర్. ఇది గూడా హ్యాండ్ రౌండ్ 7 ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి రౌండ్ షేప్‌లో. ఇది 6 ఇంచెస్ అనేది ఉంటది. ఇది ఎండింగ్‌కొచ్చింది 6. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి.
దీనికి కూడా మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయింది. వీటిని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా వైట్ లేయర్ పైన పింక్ లేయర్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఇది కదలకుండా ఉండే విధంగా దీని మీద కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ని రెండింటిని సమానంగా పట్టుకొని మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఈ కట్టు ఈ అంబ్రెల్లా స్లీవ్స్ కట్టు రెండు కూడా కలిసే విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని ఈ రెండింటిని కలిపి స్టిచ్ అనేది వేసుకోవాలి. అంబ్రెల్లా స్లీవ్స్ని హ్యాండ్కి స్టిచ్ చేసుకున్న తర్వాత లుక్ అనేది ఇలా వస్తుంది. ఇది వైట్ లేయర్, దానిపైన పింక్, ఇది హ్యాండ్ 3/4 హ్యాండ్కి అంబ్రెల్లా స్లీవ్స్. వీటిని పీకో చేసుకోవచ్చు, లేకపోతే ఫోల్డింగ్ చేసి డబల్ ఫోల్డింగ్ మీద స్టిచ్ చేసుకోవచ్చు. అంబ్రెల్లా స్లీవ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ సైడ్ జాయింట్లు వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి కూడా కింద క్రాస్ అనేది తీసేయాలి. క్రాస్ తీసేసి కింద నడుం పట్టీని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నడుం పట్టీ వేసుకున్న తర్వాత పూర్తిగా సైడ్ జాయింట్లు అనేది చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవటం అయిపోయిన తర్వాత మెయిన్ సైజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మెయిన్ సైజు 8.5. ఇక్కడ అంబ్రెల్లా స్లీవ్స్ని ఓపెన్గానే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి 5.2. ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇది ఓపెన్గా పెట్టుకొని ఇటు నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా రెండు పక్కలు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇది పీటర్ పాన్ కాలర్ నెక్ బ్లౌజ్ విత్ ప్రిన్స్ కట్. ఫ్రంట్ నెక్ ఇలా ఉంది. ఇవి అంబ్రెల్లా లాంగ్ అంబ్రెల్లా స్లీవ్స్. ఇవి ఇది బ్యాక్ సైడ్ డిజైన్. ఈ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.